अपने आप है వచ్చానండి ఆవాహి దేవత రికార్డ్ చేస్తారు ఇంపార్టెంట్ ఇది లైవ్ జయోపాద్యం పాదహాం తదటిని జయో రామనిర్జిని నమో వాకం రూమో నరమణీయాయ పదయో తవైస్మై గంధాయ శిరసాగతకవతే कृत्वा ललाटे भक्तारं चरणकमले ताडयन्ति కనకంలో తీసుకెళ్ళారా
तस्ते जगति अतस्तेषां शिक्षां जीवरनिता అది అమ్మవారు బాగుండే అది ఎట్లా महादेवं देवा तपसति सति रामचरणे हरे पत्नी पद्मा दुरधिगमनी महामाया विश्वं रमयसि परब्रह्ममहिषी कलाकाले मातः हृदय कलिता रक्तकरसं पिबेयं विद्यार्थी तव चरणजलं प्रकृत्याकारामपितकलितकारणतया कदा दत्ते वाणी कमलनाम्बूलरसता सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रते काले प्रज्ञं विरतिरज्ञेन वपुषा चिरं दीवैनेवाक्षिपितपशुपाशं व्यतिकरः परानन्दाविद्यं रसयज्ञसम्पद्वजनवान् त्रिनयन सुंदरी त्रिहर्षेषि पालय शंकरी पाहि शुभंकरी पालय पावय परमशिवे त्रिपुरमहेश्वरी त्रिपुरमहेश्वरी त्रिनयन सुंदरी त्रिहर्षेषि त्रिपुरा
వాడిపోతుంది దత్తాత్రేయ త్రిమూర్తి రూప దత్తాత్రేయ త్రిమూర్తి రూప Thank you.
సచ్చిదానందిని అంబ భవాని శారదే జగదంబ భవాని శారదే अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे 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 साहित्य रसपान सरसा उल्लासिनी साहित्य रसपान सरसा उल्लासिनी कवि जन भूषिणी काम विलोचनी कवि जन भूषिणी काम विलोचनी अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे संगीत नाद प्रिय नाद तनुमयी संगीत नाद प्रिय नाद तनुमयी रत्नहार शोभिनी राजीवलोचिनी रत्नहार शोभिनी राजीवलोचिनी अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे वाग्देवचारी वाचामगोचरी वाग्देवचारी वाचामगोचरी पुल्लालोचिनी पुल्लवनन्दिनी पुल्लालोचनी पुल्लवनन्दिनी अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे हंसलोलिनी सदावाणी हंसलोलिनी सदावाणी फणिगणभूषिणी ऋषिगणसेवित फणिगणभूषिणी ऋषिगणसेवित अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे अंबा भवानी शारदे जगदंबा भवानी शारदे सच्चिदानंदिनी साधुरक्षिणी सच्चिदानंदिनी साधुरक्षिणी नंदिनी
ఆనందిని సచ్చిదానందిని నందిని ఆనందిని సచ్చిదానందిని అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే అంబా భవాని శారదే జగదంబా భవాని శారదే అంబ శారదే అంబ శారదే హరి భజో నారాయణ హరి భజో నారాయణ హరి భజో నారాయణ హరి భజో నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ హరి భజో నారాయణ హరి భజో నారాయణ శ్రీత జన పోషణ నారాయణ శ్రీత జన పోషణ నారాయణ ఆపద్ బాంధవ నారాయణ ఆపద్ బాంధవ నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ సీతారమణ నారాయణ సీతారమణ నారాయణ పీతాంబరధర నారాయణ పీతాంబరధర నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ గానలోల శ్రీమన్నారాయణ గానలోల శ్రీమన్నారాయణ దీనపాల హరి నారాయణ దీనపాల హరి నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ గరుడ గమన శ్రీమన్నారాయణ గరుడ గమన శ్రీమన్నారాయణ కరిరాజ వరద నారాయణ కరిరాజ వరద నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ రామదాస ప్రియ నారాయణ రామదాస ప్రియ నారాయణ త్యాగరాజనుత నారాయణ త్యాగరాజనుత నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ హరి భజో నారాయణ హరి భజో నారాయణ హరి భజో నారాయణ హరి భజో నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ ఏడు కొండలవాడ నారాయణ
భజో నారాయణ హరి భజో నారాయణ శ్రీరమణ నారాయణ శ్రీరమణ నారాయణ 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 హరి భజో నారాయణ ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్ముఖవాడ అనాథ రక్షక గోవింద గోవింద శేషాచలవాసు గోవింద గోవింద గరుడాచలవాసు గోవింద గోవింద వైకుంఠ ప్రవాస వసుదేవ తనయ గోవింద 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 ఓకే మీరు రావాలండి మమ్మల్ని ఇక్కడ అభినయ बोलो साईनाथ महाराज की सद्गुरु साईनाथ महाराज की ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई सद्गुरु साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई शिरडी साई ओम साई श्री साई द्वारकमाई ओम साई श्री साई श्रीपाद साई ओम साई श्री साई नृसिंह साई ओम साई श्री साई रामा साई ओम साई श्री साई कृष्णा साई ओम साई श्री साई हनुमा साई ओम साई श्री साई समर्थ साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई जय जय అమ్మ మీరు ఒకసారి లేచి ఈ ఆశీర్వాదం వేసేసుకోండి. కుంకుమార్చనకు అమ్మవారి కాయ ఇస్తాము, ప్లేట్ ఇస్తాము. మేము ముందు పెట్టుకుని కూర్చోండి. ఇటువైపు కూర్చోండి. కూర్చోండి. నేర్చుకోండి, ఈజీ నేర్చుకోండి.
కుమారాయణ ఒకసారి కుంకుమ వేసే ప్రసాదం కప్సులు ఒకసారి లెక్క వచ్చింది మీరు కూడా లేడీస్ లెక్క కాదు అది కాదు మనిషి రేపు మనిషిని ఎంత కూర్చోడు ఓం సంప్రాజ్య ఓం ఇప్పుడు అమ్మవారి పూజతో పాటుగా అసలు ముందు మండపారాధన జరుగుతుంది. అసలు సందర్భంగా నవగ్రహ క్షేత్రపాలక ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన అందరూ కూడా వెలిగించండి. ముందు తర్వాత చేస్తుంది. ఓం భూమి సంప్రాజ్య భూమిర్భూమాభ్యో హిరణాంతరిక్షం మహిత్వా ఉపస్థేతే దేవ్యదిదేవ్యమన్నాధమన్నాః ధ్యాయాదే ఓషధం నిక్షిప్యాః ఓం దివాస్వాసా ప్రవేది ఆకాశవస్త్రేయాః ప్రమదజాయమానః తం లీలాసకలయోన్నయంతి స్వాధియో మనసా దేవయంతః వస్త్రం ధ్యాయ ఓషధై సంవదంతే సోమేన సహరాజ్ఞాః యస్మై కరోతి బ్రాహ్మణస్తమం రాజన్ పారయామసి దోషకం నిక్షిప్యాః కలశాన్ నమస్కారం చేయండి. ఓం ఆ కలశే సుధావతిత్రే వరసిష్ఠతే వృత్తే యజ్ఞేష వర్ధతే సూత్రవేశలక్షణ కలశం నిక్షిప్యాః నమస్కారం చేయండి. యువా సువాసః ప్రవేది ఆకాశవస్త్రేయాః భవదజాయమానః తద్వీరాసః కవయమున్నయంతి స్వాధేయో మనసా దేవయంతః వస్త్రం నిదాయ ఓం यो पापं पुष्पं वेद पुष्पवान् प्रजावान् भगवान् भवति पुष्पमालां विकीर्याः पुष्पमाला नमस्कारं చేయండి. ఓం కాండాత్ కాండాపరోహంతి పరుషపరి ఏవారధూర్వేణ వ్రతం సహస్రేణ శతేన చ చూతపల్లవాం నిక్షిప్యాః తదంగత్వేన మృగాచనం జగరిష్యే. ఈ పీఠకు 4 వైపులా అక్షతలు వేయండి. ఓం पूर्वद्वारे द्वारश्रिये नमः धात्रे नमः विधात्रे नमः दक्षिणद्वारे द्वारश्रिये नमः चण्डे नमः ओम उत्तरद्वारे द्वारश्रिये नमः जया नमः विजया नमः ओम दक्षिणद्वारे द्वारश्रिये नमः बलाय प्रबलाय नमः मध्ये दुष्टे नमः
కలశ దగ్గర వేసుకోండి. ఆధారశక్తే నమః, కుమార భారందాయ నమః, కల్పవృక్షాయ నమః, శ్వేతద్వీపాయ నమః, రత్నసింహాసనాయ నమః, సాంగ సపరివార సమేత కలశ దేవతాభ్యో నమో నమః. ఇత్యావాహయామి స్థాపయామి పూజయామి. తదంగత్వేన నవగ్రహారాధనం కరిష్యే. నమస్కారం చేసుకొని చెప్పండి అందరూ కూడా. ఓం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాం చ कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मपीडा उपशान्तये सूर्याय नमः. सूर्य नमस्कार చేయండి. ఓం మా దృష్టి రథ వర్తమానో దేవజమృతం మర్త్యంజః హిరణ్యయేన సవితారభేన దేవోజా దేవనా దేవశ్చన్నో అగ్నిదోదం వృణే మహే హోతారం విశ్వవేదం అస్య యజ్ఞసుకృతం గద్రుద్రాయ రథేనసే మే దుష్టమాయ తవ్యసే ఓతే వసంతలోకం హృదే అధిదేవతా ప్రతిదేవతా సహిత మధ్యవక్రాకారమండలే గోధుమధాన్య భగవంతం సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చివరిలో 9 గ్రహాలు ఉన్నాయి. అందులో మధ్య గ్రహం విరాక్షకుడు. స్థాపయామి పూజయామి. తదంగత్వేన చంద్రగ్రహవాహనం కరిష్యామి. మళ్ళీ చెప్పండి కూడా. ఓం చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్రపూజాం చ कारयेत् చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడా ఉపశాంతయే చంద్రాయ నమః. ఓం ఆప్యాయ స్వరమే హృదే విశ్వదస్సు వరుష్ణయం ధరాధారస్య సంగదే సుమే సోమో అప్రవేదస్యాగ్నిం చ విశ్వసం భోమావస్య విశ్వవేదీః గౌరీ మహారాణక్షత్రే గవతే దివదే సాగరుష్పతి అష్టాపతి నవమతి బహువసి సహస్రాక్షర పరమే వ్యోమం అజదేవతా ప్రత్యదేవతా సహిత చంద్రగ్రహే రక్ష చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాం భద్రం శ్వేతక్షత్రధ్వజదేవతాం దివ్యధర్మారుణం వీరం ప్రదక్షిణీ గురువారం కిరీటం సుగాజలం పత్నీపుత్ర పరివారసమేతం గ్రహమండలే సూర్యగ్రహస్య అగ్నేర్విద్భాగే సముద్రస్రాకారమండలే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రాయ నమః. స్థాపయామి పూజయామి తదంగత్వేన కుజగ్రహారాధనం కరిష్యే. చెప్పండి నమస్కరించుకోండి. ఓం కుజారిష్టేతు సంప్రాప్తే కుజపూజాం చ कारयेत् కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడా రుణపీడా ఉపశాంతయే కుజాయ నమః. ఓం జలమూర్తాదివంగపతిః పృథివ్యాయం అపారం వేతానం జగంసతి యోనా పృథిభవాన్ అక్షరాన్ నివేశిణీశ్చాన ధర్మసంప్రదానాః క్షేత్రస్య కథనామయేకం హితేన విరామశీలామశం పోషయిత్వాసనో పురుడాది దృశే దేవతా ప్రదేవతా సహిత సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారమండలే ఆటకధామి భగవంతం కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. స్థాపయామి పూజయామి. తదంగత్వేన బుధగ్రహారాధనం కరిష్యే. ఓం బుధారిష్టేతు సంప్రాప్తే బుధపూజాం చ कारयेत् బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడా ఉపశాంతయే బుధాయ నమః. ఓం ఉద్భుత్యస్వాగ్నే ప్రజాపథేన విష్టాభూతే సగం సృజేతామయం చ పునర్బ్రహ్మగ్రస్మాభిధర్మివానందాతాకం సేతుదంతమేతం ఇదం విస్మృజక్రమే త్రేధానదేవతం సమూఢవస్సగామం సురే సహస్రశీరుషా పురుషः సహస్రాక్షः సహస్రపాద్ స భూమిం విశ్వతో రుద్వాప్యతిష్టద్దశాంగులం మనుదేవత ప్రత్యదేవతా సహిత సూర్యగ్రహస్య ఈశాన దిగ్భాగే భామాకారమండలే ముద్గధాన్య భగవంతం బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన బృహస్పతి గ్రహారాధనం కరిష్యే. మళ్ళీ చెప్పండి అందరూ. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాం చ कारयेत् గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడా ఉపశాంతయే. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతే యతే ధర్యోరః ఆదిమధ్యవాచికతమధ్యనేషు
यद्ये वेदवच्च प्रजापतस्माशत्रमिणं देहि चित्रं ब्रह्मज्ञानं प्रथमं परस्तादुसीमतस्वचो वैनादः सवुद्रियापवानस्य विष्टाचतस्योर्मृतस्सर्वः इन्द्रं विस्पदस्परिहवामहेजनेभ्यः अस्माकमस्तु केवलः अधिदेवता प्रतिदेवता सूर्यग्रहस्य उत्तरदिग्भागे दीर्घस्राकारमण्डले बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि वाటి కింద उत्तर ओम वदा शुक्रग्रहाराधनं करिष्ये ओम शुक्रारिष्टेतु संप्राप्ते शुक्रपूजां च कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि फलत्रक्रीडा उपशान्तये शुक्राय नमः ओम शुक्रन्दे अन्यदृन्दे अन्यद्विषमो विहमेध्योरिवाजे विश्वाहिकायावतिष्वा भावो भद्राते भूषन्निहिरातस्तु इन्द्राणी मनसनारसुपत्नी महवस्रो मह्यस्यावरन्यजलसा वरते पतिः इन्द्रमरुत्वयपाहि सोमिदाशार्याते वैवसुतस्यादप्रणतो सुरशर्वं निवासन्ति कवयस्यज्ञाः अधिदेवता प्रतिदेवता देवसूर्यग्रहस्य प्राक्दिग्भागे पञ्चकोणाकारमण्डले राजमाषधानि भगवन्तं शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि शनेश्वरग्रहाराधनं करिष्ये ओम शन्यारिष्टेतु सम्प्राप्ते शनिपूजां च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडा उपशान्तये ओम शनेश्वराय नमः ओम शमद्यरग्निस्करचन्नस्तमोजोनियः कम्बातो वाक्प्रभावस्रितः यमाय सर्वं सुरदेवादिभूताहमिः यमगं हयज्ञोपशक्रतो दोरं कृतः प्रजापतिरत्वदेतारण्यो विश्वाजातादिकरितबभूवा यत्कामहस्ते ध्रुवस्तन्नो अस्तु वैकुण्ठयोरी नामदेवता प्रत्यदेवता सूर्यग्रहस्य पश्चिमदिग्भागे गतराकारमण्डले कृष्णतिलधान्यभगवन्तं शनेश्वरग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि स्थापयामि पूजयामि राहुग्रहमावाहनं करिष्ये ओम रात्वा अरिष्टेतु सम्प्राप्ते राहु पूजां च कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि नेत्रपीडा उपशान्तये राहवे नमः ओम गयानचित्रावदोदिहदा प्रदस्सकाः गयानदुष्टया व्रता यज्ञोत्तरं महाव्रतरं च व्रजं सुमः नमो सर्वेभ्यो जगेश पृथ्वी मनोजय अन्तरिक्षे देवतेभ्यः सर्वेभ्यो नमः अधिदेवता प्रदेवता सहित सूर्यग्रहस्य नैऋदिग्भागे सूपाकारमण्डले माषधान्य भगवन्तं राहुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि केतुगणाराधनं करिष्ये ओम केत्वारिष्टेतु सम्प्राप्ते केतुपूजां च कारयेत् केतुध्यानं प्रवक्ष्यामि ज्ञानपीडा उपशान्तये केतवे नमः ओम केवलं दुर्गन्ध केतवे पेशो परियवेशेषमशद्रजायताः सचित्रचित्रं जयं तमस्मै चित्रक्षित्रतयोधां चन्द्रं त्रयं प्रवीरं बृहन्तं हिमनेत्रादि प्रदेवस्वा ब्रह्मदेवानां बलदेकवीनां चरित्राणां महिषो मृगानां शररुद्रानागं सुधरवरणां समपवित्रमध्ये दिनेभन्मो देवता प्रत्यदेवता सहिता सूर्यग्रहस्य वायुमदिग्भागे गजाकारमण्डले पुलुत्तधान्य भगवन्तं केतुगणमावाहयामि स्थापयामि पूजयामि ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः नवग्रहदेवताभ्यो नमो नमः इत्यावाहयामि स्थापयामि पूजयामि ఈ యొక్క దేవ పూజ చేసిన కూడా నవరాత్రులు చేసిన లేదా గణపతి నవరాత్రులు చేసిన వార్షికోత్సవాలు చేసిన బ్రహ్మోత్సవాలు చేసిన ఈ అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మండపారాధన అనేది ముఖ్యం. మండపంలో చతుస్థానార్చన ఉంటుంది, అంటే 4 వైపులా అర్చించడం. వారిలో ఈశాన్యంలో నవగ్రహాలు స్థాపన ఉంటుంది ఎక్కడైనా కూడా. అదేవిధంగా
కొన్ని సాంప్రదాయ ప్రకారంగా దీప ప్రజ్వలన చేస్తారు, కొన్ని సాంప్రదాయ ప్రకారంగా అక్కడ అష్టదీపాలను ఆరాధన చేస్తారు. అదేవిధంగా నైరుతి వైపు యోగిని దేవతలని ఉంటారు, చతుషష్ఠి యోగిని దేవతలని వారు ఉంటారు, వారికి ఆవాహన జరుగుతుంది. అదేవిధంగా వాయువ్యంలో కొన్ని ఆగమాల ప్రకారంగా వాస్తు పురుషులు చేస్తారు, కొన్ని ఆగమాల ప్రకారంగా క్షేత్రపాలకుడిని ఆవాహన చేస్తారు అన్నమాట. ఇట్లాగా మనము ఒక యాగశాల ఏర్పాటు చేసుకొని ఈ 4 చతుస్థానార్చన చేయడం అనేది మనకు జరుగుతుంది. కామికార్థాన్ని బట్టి, తర్వాత మనం చేసేటువంటి ఉత్సవాలను బట్టి వాటి స్థానాలను ఏర్పరచుకొని చేస్తుంటాం. ఈ యొక్క నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, క్షేత్రపాలకులు, యోగిని దేవతలు, వాస్తు పురుషులు ఇవన్నీ కూడా ఆలయాన్ని సంరక్షిస్తున్నాయి. ఒక దేవతలు ఇక్కడ వచ్చి ఉన్నారంటే వారి సంరక్షణ రావడం కోసము ఈ దేవతలందరూ ముందుగా ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సంరక్షిస్తూ భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆచరణ మనం చేసుకుంటున్నాము. ఈ నవగ్రహాల్లో మనకు జాతక భాగంలో, గోచారంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, అన్ని దోషాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పరిహారాలు చేసుకుంటుంటారు, దానాలు ఇస్తుంటారు, శాంతులు చేసుకుంటుంటారు. అవి చేరుస్తూ ఉండాలి. వాటితో పాటుగా దేవత ఆరాధన చేయడం వల్ల ఈ దోషాలు కూడా తొలగిపోతాయి. అంటే ఎప్పుడైతే ఒకే స్వామివారిని, అమ్మవారిన లేదా స్వామివారిన నమ్ముకొని వారిని స్మరణ చేయడం వల్ల ఈ దోషాలను కూడా తొలగిపోతాయంట. అంటే మనం సాధన చేయడం ముఖ్యం. నవగ్రహాలని భయపడకూడదు. నవగ్రహ దోషాలు అనేది ప్రతి మానవుడికి, ప్రతి జీవితంలో దేవుడికి కూడా ఆ నవగ్రహాలు అనేది మనకు వస్తూ ఉంటాయి. జాతకంలో వాటి సందర్భానుసారంగా వాటి స్థానాలను అనుసరించి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఎక్కువ భయపడి అపోహపడి కాకుండా గోచారంలో ఉన్నప్పుడు లేదా జాతకాలలో దోషాలు ఉన్నప్పుడు వాటి శాంతి చేసుకుంటూ ఆరాధన చేయడం ముఖ్యం. అమ్మవారిని ఆరాధిస్తారా, అమ్మవారిని ఆరాధించండి. శివుని ఆరాధిస్తారా, శివుని ఆరాధించండి. విష్ణువు ఆరాధిస్తారా, విష్ణువు ఆరాధించండి. ఆరాధన చేయడం వల్ల తపశక్తి దొరుకుతుంది. వాటి వల్ల గ్రహాలు మన దగ్గరికి రాదు. అంటే ఏదైనా దోషాలను కూడా మన దగ్గరికి చేరలేదు అనమాట. కాబట్టి ఈ ఆరాధనలో భాగంగా మనం నవగ్రహ ఆరాధన చేసుకుంటున్నాము. ముందుగా గోధుమలు, అంటే మధ్య భాగంలో నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. సూర్యుడు ఆరోగ్య అధిపతి, భాస్కరాదిత్యుడు అని చెప్పి భాస్కరుడు ఆరోగ్యానికి అధిపతి. అటువంటి సూర్యుడికి ఆరాధన చేయడం వల్ల మనసు, మనలో ఉన్నటువంటి ముఖంలో ఉన్నటువంటి అందం పెరుగుతుంది. సూర్యుడికి ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. సూర్యుడికి ఆరాధన చేయడం వల్ల ఆరోగ్య సంబంధం కూడా పెరుగుతుంది. సూర్యుడికి ఆరాధన చేయడం వల్ల అటువంటి సూర్యుడి ఆరాధన మనం చేసుకున్నాము. ఆయురారోగ్యేశ్వర్యాలు కలగాలని, సూర్యుడికి అనుగ్రహం కలగాలని భక్తులను కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా చంద్రుడు, ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు. చంద్రనామ సోజాత అని శ్రీ సూక్తం చెప్తుంది. అంటే చంద్రుడికి ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుడు ఏ విధంగా ఉంటాడు? శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేత పుష్పం అని తెల్లని ఆకారంలో తెల్లని పుష్పాలన్న, తెల్లని వస్త్రమన్న చంద్రుడికి ఇష్టమైన వారు. అటువంటి తెలుపు దేనికి ప్రీతిగా? మనసు ప్రశాంతం ఉండడానికి ప్రీతిగా. అందుకే అందరూ కూడా దేవాలయాల్లో కానీ ఇంకోటి వేరే అన్ని మతాలలో కూడా తెలుగు వర్ణానికి ప్రాధాన్యత ఇస్తారు వస్త్రం ధరించడానికి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది తెలుగు వస్త్రం ధరిస్తే చెప్పేసి మనకు చెప్తుంది. అటువంటి చంద్రుడికి ఆరాధన వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 3వ గ్రహము బుధుడు, అంగారకుడు. వీడు మంగళుడు అంటారు, బుధుడు అంటారు. ఈ యొక్క గ్రహానికి వల్ల మనకి ఫలితాలు వస్తుంది అంటే బుధుడు రోగపీడం శాంతయే, సర్వ రోగాలు వస్తుంటాయి కదా, అవన్నీ పడుతూ ఉంటాయి. అవన్నీ దోషాలన్నీ కూడా పోవాలంటే బుధుడికి ఆరాధన చేసుకోవాలి. బుధుడు మంగళకారకుడు కాబట్టి చాలామంది మంగళవారము భూమి రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉంటుంది. కానీ పంచాంగంతో భూమి రిజిస్ట్రేషన్ మంగళవారం వేస్తారు. మీ మంగళవారం పెడితే మంగళవారం పంతులు గారని అడుగుతారు. మంగళకారం బుధుడు అంట. అంటే భూమిని కొనాలన్నా, భూమిని అమ్మాలన్నా మంగళవారం చేస్తే మంచిదంట. అంటే ఈయన మా భూమికి అధిపతి కూడా బుధుడు. ధరణి గర్భ సంభూతం అంటారు కదా, కాబట్టి శ్లోకంలోనే ఉంది. కాబట్టి ధరణి అంటే భూమి. ఆ భూమికి మనకు జాతకంలో మంచి స్థానం అంటే భూమిలో మంచి కొనడం లేదా ఒక ప్లాస్ కొనడం, భూమి ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతున్నాయి. అటువంటి దోషాలు వాటి కొంచెం నిదానం జరగడం జరుగుతుంది. కాబట్టి మంచి
నిరోధక శక్తి, తర్వాత అప్పుల బాధలు తొలగిపోవడం కూడా ఈ యొక్క కుజుడి యొక్క మన జాతకంలో సరిగా లేదనుకోండి అప్పులు చేయడం జరుగుతుంది. మన జాతకంలో మంచి స్థితిలో ఉన్నటువంటి లోన్ తెచ్చుకోవడం లేదా మంచి డబ్బు సంపాదించుకోవడం కుజుడు వల్ల కలుగుతున్నారు. అదే ఫలితాలు కుజుడు ఇస్తాడు. ఇంకా కుజ దోషమే ఉంటుంది. అంటే జాతకంలో సప్తమ భాగంలో 7వ స్థానంలో ఉంటే కుజ దోషాలు వస్తాయి. వాటి వల్ల వివాహం కొంచెం లేట్ అవ్వడం లేదా సంతానం కొంచెం లేట్ అవ్వడం, అధిక సంతానం కొంచెం దోషం రావడం, అన్యోన్య దాంపత్య జీవనం లోపించడం, ఇవన్నీ కూడా కుజుడు వల్ల సంభవిస్తున్నాయి. అటువంటి కుజ దోషాలు ఉంటే వాటి సంబంధించిన పరిహారాలు శాంతం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. తర్వాత చతుర్థ గ్రహం బుధుడు. బుధుడు విష్ణు ప్రియుడు అన్నమాట. అంటే బుద్ధి విడవ శాంతయే, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మంచి బుద్ధి కలుగుతుంది. బుధుడిని ఆరాధించడం వల్ల మంచి బుద్ధి కలుగుతుంది. గణపతిని ఆరాధించడం వల్ల కూడా మంచి బుద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ బుధుడు బుద్ధి విడవ శాంతయని వ్యాపారంలో ఉన్నత యోగ్యత కలగాలంటే బుధుడిని ఆశించాలి. లేదా ఉద్యోగంలో మంచి ఉన్నత యోగ్యత కలగాలంటే బుధుడిని రక్షించాలి. అటువంటి బుధుడు ఫలితాలు బుద్ధి విడవ శాంతి మంచి సంతృప్తినిచ్చి, బుద్ధులు చాలా రకాలు ఉంటాయి. చెడు బుద్ధి ఉంటుంది, మంచి బుద్ధి ఉంటుంది. మంచి బుద్ధి కలగాలంటే నడిచించాలి, చెడు బుద్ధి కలగాలంటే ఎవరు నడిచించాలి. కాబట్టి మంచి బుద్ధి కలగాలంటే బుద్ధుడికి ఆచరణ చేస్తుండాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, గణపతి ఉపనిషత్తు పారాయణ చేసుకోవడం లేదా గణపతి ఉపనిషత్తు పారాయణ వినడం, ఇటువంటివి చేయడం వల్ల మంచి సద్బుద్ధి కలిగి మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఉన్నత యోగ్యత కలిగిస్తుంది. తర్వాత గ్రహము బృహస్పతి. దేవగురువు అంటారేమో, అంటే దేవతలందరికీ కూడా ఈయన గురువు. అటువంటి గురువు జాతకంలో ఒక వివాహం చేయాలంటే మనం ఏం చూస్తాం? గురుబలం చూస్తాం. ఒక ఇల్లు కొనాలంటే ఏం చూస్తాం? గురుబలం చూస్తాం. అట్లా ఏ బలం చేయాలన్నా కూడా, ఒక ఉపనయనం చేయాలన్నా, ఒక వివాహం చేయాలన్నా, ఒక నామకరణం చేయాలన్నా, ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా కూడా మనం గురుబలం ఉంటేనే ఆ యొక్క సంవత్సరం మీకు ఆ చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి గురువు మన జాతకంలో బాగా ఉన్నారనుకోండి మంచి ఫలితాలు వస్తుంది. దీనివల్ల ఏంటి మనకు అంటే గురువు వల్ల పుత్ర పీడవ శాంతయే, మంచి సంతానం కలగడానికి, పుత్ర సంతానం లేదా స్త్రీ సంతానం కలగడానికి, అయిన సంతానము మన దేశానికి, మన వంశానికి, మన గోత్రానికి పేరు ప్రఖ్యాతి తేవడానికి ఈ గురువు మంచి స్థానంలో ఉంటే అటువంటి ఫలితాలు ఇస్తారన్నమాట. అటువంటి లేనప్పుడు కొంచెం ఇబ్బందులు పడడం జరుగుతుంది. కాబట్టి గురువు మనకు పుత్ర పీడవ శాంతయే అనుకుంటారు. ఈయన ఎట్లుంటాడయ్యా అంటే కనకవర్ణం, కనక గంధం, కనక పుష్పం అని బంగారు ఆభరణాలు, పసుపు రంగు వస్తువులు, పసుపు రంగు పువ్వులు ఇవన్నీ ఇష్టమైన. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ గురువుకి అర్చించడం వల్ల, గురువుకి పూజ చేయడం వల్ల ఆ యొక్క పని తొందరగా నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా గురుహోర ఉంటుంది. ఆ గురుహోరలో మనము పూజ చేయడం వల్ల ఇక్కడ ముందు ఆ యొక్క గురుహోరలో మొదలు పెట్టడం వల్ల ఏ కార్యమైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఆ కార్యం తప్పకుండా చేయగలుగుతుంది. ప్రతిరోజు కూడా ఉంటుంది గురుహోర. కాబట్టి ఆ గురుహోర ఉన్నప్పుడు మీరు చూసుకొని గురు ముహూర్తాలు, వర్జాలు, రాహుకాలాలు ఉంటాయి కదా, శుభ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ గురుహోరం చేసుకుంటే ఇటువంటి కూడా దోషాలు కూడా ఉండవన్నమాట. తర్వాత గ్రహము శుక్రగ్రహం. శుక్రుడు ఏంటంటే కలత్ర విడవ శాంతయే అని అంటారు. కలత్ర అంటే దాంపత్య యొక్క జీవితం. కొంతమందికి దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు, గొడవలు పడుతుంటారు, చికాకులు పడుతుంటారు, చిటి మాటలు అడుగుతుంటారు, మనస్పర్ధలు వస్తుంటాయి. ఇవన్నీ కారణం ఏంటంటే శుక్రుడు యొక్క కలయిక సరిగా లేకపోవడం వల్ల, కలత్రస్థానం సరిగా లేకపోవడం వల్ల దాంపత్యంలో శోభిత నష్టం జరుగుతుంది. అటువంటి దంపత జీవితం బాగుండాలంటే శుక్రుని ఆరాధన చేయాలి. అన్యోన్య దాంపత్య శుద్ధి అని చెప్తుంటారు కదా శుక్రుడు. కాబట్టి రాజయోగం రావాలంటే, అంటే ఒక పదవి యోగం రావాలంటే కూడా శుక్రుడిని ఆరాధించాలి. ఒక రాజకీయంలో పదవి రావాలన్నా, లేదా ఒక సంఘంలో గౌరవించాలన్నా, లేదా మన ఉద్యోగంలో మంచి ప్రమోషన్ రావాలన్నా, ఇటువంటి ప్రతి ఒక్క ముందు ఉండాలంటే, ముందు స్థానంలో ఉండాలంటే ఈ శుక్రుడి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు జీవితంలో మంచి స్థాయి లభిస్తుంది. కాబట్టి అటువంటి శుక్రుడి యొక్క లాభాలు మాకు కూడా కలగాలని నమస్కరించుకోండి. తర్వాత శనేశ్వరుడు. శని ప్రాణ విడవ శాంతయ్య అంటారన్నమాట. అంటే సర్వ ప్రాణాలను హరించేవాడు ఈ శనేశ్వరుడు.
ప్రతి జాతకంలో కూడా ఏదో ఒకటి ఎప్పుడు శని అష్టమ శనో ఏళ్ళ శనో అర్ధాష్ట శనో వస్తూనే ఉంటుంది. ఎప్పుడు శని చూసినా మంత్రులు గారు ఏదో శని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి అవి శని అనే దోషాలని కూడా తొలిపోవాలంటే ప్రతి మానవుడికి కూడా ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఏలనాడు శని వస్తుంది. అంటే ఒక 100 సంవత్సరాలు బతకాలనేటువంటి 3 సార్లు ఏలనాడు శని వస్తుంది. ఒక్కొక్కసారి శనిలో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 సంవత్సరాల పాటు శని ఉంటుంది. అంటే 3 సార్లు వచ్చినటువంటి 21 years పాటు ఉంటుంది. అంటే మీరు పుట్టినప్పుడు వచ్చారనుకోండి అప్పుడు 7 సంవత్సరాలు, మళ్ళీ 30 సంవత్సరాలు మళ్ళీ వస్తాడు. కాబట్టి ఇప్పుడు వస్తూనే ఉంటాడు ఆయన. ఈ జాతకంలో వస్తున్నాడు, మళ్ళీ గోచారంగా కూడా వస్తున్నాడు మళ్ళీ. కాబట్టి 2 సార్లుగా వస్తూనే ఉంటాడు, తదుపరి వస్తూనే ఉంటాడు. ఈ వర్షం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని కాదు, మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. సత్ఫలితాలు ఇస్తాడు, పూర్ణ ఫలితాలు ఇస్తాడు, అథవ ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి మంచి పూర్ణ ఫలితాలు ఇవ్వాలని, సత్ఫలితాలు ఇవ్వాలని శనీశ్వరుడు కోరుకోండి. ప్రాణ విడవశాంతది తన ప్రాణాలు కూడా హరించేవాడు కాబట్టి ఈయన కాబట్టి ఇటువంటి ప్రాణ నష్టం లేకుండా మా జీవితంలో మా కుటుంబంలో అందరూ కూడా బాగుండాలని ఆ శనీశ్వరుడు నమస్కరించుకోండి. తర్వాత గ్రహము రాహు గ్రహం అన్నమాట. ఈ రాహు గ్రహం ఏంటంటే చక్షు విడవశాంతయ్య అంటారు. చక్షు అంటే 2 కళ్ళు. చిన్నప్పటి కొంతమంది గుడిగా పడుతుంటారు, రేపు చీకటి దొరుకుతుంటారు. ఒక 3 సంవత్సరాలే కళ్ళు కూడా వస్తుంది. అటువంటి రావడం కారణం ఏంటంటే రాహు అన్నమాట. రాహుకు మనము జాతకంలో అధమ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి గుడ్డిగా ఉండడం, రేపు చీకటిగా ఉండడం, తొందరగా కళ్ళు దెబ్బతినడం అవి జరుగుతూ ఉంటాయి. తర్వాత నరాల బలహీనత కూడా రాహు వల్లే జరుగుతుంది. నరాల వీక్నెస్ కూడా ఈ రాహు వల్ల జరుగుతుంది. అదే కాకుండా విదేశీ ప్రయాణకారకులు కూడా ఈ రాహు, విదేశాల్లో స్థిరపడాలన్నా, విదేశ ప్రయాణం చేయాలన్నా ఇవన్నీ కూడా చేయడానికి కారణం కూడా ఈ రాహు అన్నమాట. తర్వాత కాలసర్ప దోషం అని ఉంటుంది. ఆ కాలసర్ప దోషానికి కూడా కారకుడు ఈ రాహువే. మన జాతకంలో 12వ భాగంలో ద్వాదశ భాగంలో రాహు ఉన్నాడు అనుకోండి, కాలసర్ప దోషాలు అనేది తప్పకుండా వస్తాయి. కాబట్టి అటువంటి కాలసర్ప దోషాలు ఉన్నా కూడా వాటి దోషాలు తొలగిపోవాలని కూడా ఈ రాహుని మనం పూజ చేసుకుంటున్నారు. ఇంకా రాహు వల్ల ఫలితాలు ఇంకేమున్నాయంటే గోవేలికం అనే ఒక శ్లోకం ఉంది. అది ధరించడం వల్ల కూడా మంచి సత్ఫలితాలు రాహు ఇస్తారు. అటువంటి రాహు యొక్క సత్ఫలితాలు కలగాలని అందరూ కూడా ఆ రాహు నమస్కరించుకోండి. తర్వాత ఈ కాలసర్ప దోషాలు వస్తున్నప్పుడు ఎందుకు వస్తాయి కాలసర్ప దోషాలు అని అందరూ అనుకుంటుంటారు. మాకెందుకు వచ్చింది కాలసర్ప దోషం అని అనుకుంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అట్లాగా జనరేషన్స్ ఉన్నాయి కదా. ఆ జనరేషన్లో మంచి చేస్తే పర్వాలేదు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో చెడు చేస్తున్నాడు, చెడు కోరుకుంటుంటాడు, నేనే బాగున్నాను అనుకుంటాడు, అహం వెళ్తుంది. ఇవన్నీ కూడా ప్రతి మనిషికి చాలా సాధారణం. అటువంటి ఉన్నప్పుడు తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులను తిట్టడం, ఆవును కొట్టడం, బ్రాహ్మణులను దూషించడం, ఇలాగా 360 కారణాలు ఉన్నాయి కాలసర్ప దోషం రావడానికి కారణం. ఏ దోషం ఉన్నా కూడా ఏ కారణం చేత మీరు చేసినా కూడా తర్వాత జనరేషన్స్కి ఈ కాలసర్ప దోషం వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మంచిగా తల్లిదండ్రులని మీ దగ్గర చూసుకున్నట్టుగా చూసుకోవాలి. అలాగే పెద్దలను గౌరవించాలి, బ్రాహ్మణుని గౌరవించాలి. అలాగే ఆవులను జీవ సంరక్షణ చేస్తూ ఉండాలి. ఇటువంటి చేయడం వల్ల కూడా కాలసర్ప దోషాన్ని పోతుంది. ఒకవేళ దోషం వచ్చింది అంటే చాలా రకాల పరిహారాలు ఉన్నాయి, అవి చేసుకుంటూ ఉపశమనం చేసుకోవచ్చు. కాళహస్తికి వెళ్ళి కాలసర్ప దోష పరిహారం చేసుకోవచ్చు. నాసిక్ ప్రయోగేశ్వరికి వెళ్ళి అక్కడ కూడా చేసుకోవచ్చు. కొక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. చాలా దేశాల్లో చాలా చోట్ల చేస్తున్నారు. అవి కాకుండా కూడా మీ సమయంలో ఉన్నటువంటి దేవాలయంలో కూడా కాలసర్ప దోషాలు వాటి పరిహారం చేసుకోవచ్చు. తర్వాత గ్రహము కేతు గ్రహం. ఈ కేతు చివరి గ్రహము జ్ఞానం విడవ శాంతి, అజ్ఞానాంధకారాన్ని గురించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కేతు అన్నమాట. ఇప్పుడు వచ్చి కూర్చున్నారు ఎవరు వీరములు చాలా మంది ఉన్నారు, ప్రణితులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఎవరు రాలేదు. మీరే ఎందుకు వచ్చారంటే మంచి జ్ఞానం మీకు ఈరోజు దక్కింది. ఒక దైవ కార్యం చేస్తున్నారు,
అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన రావడానికి కారణం ఈ కేతు వల్ల. కాబట్టి మంచి ఆలోచన ఇచ్చేవాడు, మంచి కార్యాలు చేసేవాడు, మంచి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మంచి పనులు చేయాలనుకునే ప్రసాదించేవాడు ఈ యొక్క కేతు. కాబట్టి ఇంకా ఇది కాకుండా క్షేత్ర సందర్శన, చాలామంది డబ్బులు చాలా ఖర్చు పెడుతుంటారు, అనవసరం ఖర్చు పెడుతుంటారు. కాకపోతే క్షేత్రాలను వెళ్ళి సందర్శించడం చాలా ముఖ్యం. ఈ జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించడం కూడా మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి క్షేత్ర దర్శనం కలగాలంటే కూడా, దేవ దర్శనం కలగాలంటే కూడా కేతు అనుగ్రహం మన తప్పకుండా ఉంటేనే ఆ దర్శించడానికి ఒక కాశీ కానీ, ఇంకొక అయోధ్య కానీ, ఇంకో విషయం కానీ, ఈ 2 ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ, అష్టాదశ శక్తిపీఠాలు కానీ వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ కేతు వల్ల లభిస్తుంది అన్నమాట. జాతకంలో బాగుంటే మీకు బాగున్నా, మీ భర్తకు బాగున్నా, మీ అమ్మకు బాగుంటే, ఎవరు బాగున్నా వారి వల్ల కూడా మీరు కూడా వెళ్ళవచ్చు. కాబట్టి అటువంటి సామాన్యంగా డబ్బులు ఉంటాయి కానీ వెళ్ళలేదు, పరిస్థితి అనుకూలించదు. అటువంటి కారకుడు ఎవరంటే కేతు అన్నమాట. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఈ కేతు. కాబట్టి మంచి జ్ఞానం సంపాదించాలని, మంచి జ్ఞానం కలగాలని, ఇటువంటి సత్ఫలితాలు కలగాలని కేతుకు నమస్కరించుకోండి. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ యువదాయ చ గురు శుక్రజ నిర్జశ్చరాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాభ్యో నమః. విద్యావాహయామి స్థాపయామి పూజయామి రుదంగత్వేన అష్టదిక్పారగావాహనం కరిష్యే. ఇలా 8 దిక్కుల అక్షరాలు చేసుకుంటూ మధ్యలో ముందు పెట్టి సవ్యంగా పెట్టుకుంటాం. అదే ముందు వైపు తూర్పు వైపు ఇక్కడ మొదలు పెట్టి 8 దిక్కుల అక్షరాలు చెప్పండి. ఇంద్రాయ నమః. ఓం ఇంద్రంగో విశ్వస్పరిహవామహేభ్యస్మాకమస్తులేవః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. మొదలు చెప్పండి. ఓం అగ్నయే నమః. అగ్నిం దూర్గమణే మహేనోదారం విశ్వవేదసం అస్యగ్న సుగోదం అగ్నయే కేలో దేవతయే నమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. ఓం యమాయ నమః. యమాయ సోమం సర్వదేవా విభుతాహవిః యమనం హయజ్ఞాన శక్రదోదవరం కృతః ఇవం ఆవాహయామి ధర్మాధిపతేనాయం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మరి చెప్పండి. ఓం నివృత్తయే నమః. ఓం మోషణః పరాపరాగృహానామలీతం విశ్వకృష్ణయా సహ నిరుతిమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. ఓం వరుణాయ నమః. ఓం ఇవం మే వరుణస్పదేహం అభ్యాది ప్రళయానా వస్తురాజనే తత్వయ బ్రహ్మణా వందనా భదాభ్యాస్తేన మానోదర్పిడమానవగణేభ్యరుషగం సమానాయు ప్రమోషి వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వాయవే నమః. ఓం తవవాయామృతస్పదశుద్ధానాదరద్భుతః ఆవాం శబరీమహే వాయుమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కుబేరాయ నమః. సోమో వేదకం సోమోరకం సమాసనం సోమీరంకరమణ్యం దదాతు సాధన్యవదద్భగం సవేదం పదశ్రమం ప్రదాతస్మై కుబేరమావాహయామి స్థాపయామి పూజయామి. కుబేరమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. ఓం ఈశానాయ నమః. ఓం కమీశానం జగదశ్వదశ్వదం విదం జన్మ సైహోమయే వదం మూఢామోమిదా వేద సామరక్షమాయ ధనత్పదే ఈశానావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాయై నమో నమః. అష్టదిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి రుదంగత్వేన యోగదేవతావాహనం కరిష్యే. ఓం జాతవేదసేతునరామసోమరాదేవోనిదః దవేదః సనత్వర దుర్గారవిశ్వానాదేవసంధం దురితాదగ్నిః. చెప్పండి. ఓం దుర్గాదేవి నమః. ఓం దుర్గామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం గౌరీ హిమహరక్షత్రేదవదీపదేశాంతస్పతి అష్టావతీరవతీ భవసి సహస్రాక్షర పరదేవ్యో మంగళ. ఓం గౌరీ దేవి నమః. గౌరీ ఆవాహయామి స్థాపయామి పూజయామి. క్షేత్రస్థముదనావేదం హితేన విదామ శ్రీరామశంభోషి విద్వాసనో వృడాంత్రీ దృశే క్షేత్రపాలకాయ నమః. క్షేత్రపాలకాయ నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే.
वस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पदा आनशृण्वन् लोकभिश्रीगसादनं गणेशाय नमः। पंचलोकपालक योगदेवताभ्यो नमो महावाहयामि स्थापयामि पूजयामि गुणगत्वेन वास्तुपुरुषवाहनं करिष्ये। ఇప్పుడు వాస్తుపురుషుడు అక్కడ 3 దర్శనాలు ఉంటాయి వాటి మీద వస్తుంది. ఓం చెప్పండి. ఓం వాస్తుపురుషాయ నమః. వాस्तो స్వదేవతజాని యస్మాత్ స్వావేషోః విలోమానః విత్రే మహే కృతం నోదస్వషణ్ణేతిదేశం చతుష్పదే వాस्तो స్వదే జన్మజా సంహిరే హిరణ్యయాగాధిపత్యాయో గురుణ్ణో యోజన్మస్తదానః అమేవాस्तो స్వదే విశ్వారూపాన్యావిషణ్ణ సకాశసేవేదనః శుభం శుభం వాస్తుపురుషవాహయామి స్థాపయామి పూజయామి. ఆవాహితేభ్యः సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః. మధ్యకలశే వాస్తు పూజ, నవగ్రహ పూజ. ఓం కథం చక్రజా పరిగాం శూలం వసంతీం శిరః శంఖం సందతీం కరయత్రయయాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతమాస్య వాగరం సేవే మహాకాళికాం యామస్తో సమదేహంతం అరుంగైతమం. महाकाली देवतायै नमो नमः. विद्यावाहयामि स्थापयामि पूजयामि. गन्धाशूलहारशङ्खमधुरोचक्रं धनुस्सायकाम् अस्ताभ्यां गणत्रयं तुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतमाकारभूतां महा पूर्वमन्त्रसरस्वते मनोहरे शृङ्गारदैत्यार्धनीं. लक्ष्मीमावाहयामि स्थापयामि पूजयामि. अक्षस्पदेशपुरुषं तत्त्वं धनं कुण्डिकां धर्मं जगद्गुरुं गन्धां सुरापायनं पाशं सुदर्शनितं हस्तोदवत्रवं सेवेशैवैवर्धनीं महालक्ष्मीं सर्वगस्थितां. वाग्देवीमावाहयामि स्थापयामि पूजयामि. महाकाली महालक्ष्मी महासरस्वतीस्वरूपिणी देवतायै नमो नमः. विद्यावाहयामि स्थापयामि पूजयामि. ध्यायामि ध्यानं समर्पयामि. आवाहितेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमो नमः. प्राणप्रतिष्ठापनं करिष्ये. ओमे देवरुणादिक्षमः प्राणविहनो देवं योगस्येव सूरभक्षणं तमते गुणयानस्वस्ति. अमृतं वै प्राणः अमृतमापः प्राणानेव विलासकारुतं वयते. चक्रवर्ती स्वामी सर्वजगन्नाथ यावत् पूजा अवसानकं तावत्त्वं प्रीतिभावेन कुम्भेऽस्मिन् सन्निधिं कुरु. आवाहयेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमो नमः. ध्यायामि ध्यानं समर्पयामि. पुष्पालतो अक्षरं చేసుకోండి. आवाहयामि आसनं समर्पयामि. रत्नसिंहासनं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. मुखे शुद्धा आचमनीयं समर्पयामि. औपचारिकस्नानं करिष्ये. आगो विश्रामयोगवस्थानमो भेददातना महेरणाय चक्षसेवस्य पदनो रथः तस्य भाले देहनः उशती रोमाकरः तस्मारङ्गमा भवोजस्य क्षया जन्मदा आमो जनयदाचनः. నవగ్రహాలపైన అష్టదిక్పాలకులపైన ఈ యోగం దేవతలపైన అక్కడికి వాళ్ళకి వాస్తుపురుషులపైన అమ్మవారి పెంచాలి. शुद्धोदकस्नानं समर्पयामि. स्नानाङ्गशुद्ध आचमनीयं समर्पयामि. ओम हिरण्यवर्ण सुजः पावकाय सुजातकस्य भोजास्विग्रह अग्निं जागर्भं दधेतिरूपास्तारावशब्दस्यो नामबन्धो. स्नानं समर्पयामि. स्नानाङ्गवस्त्रं समर्पयामि.
ఆభరణార్థమక్షతాం సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి హరిద్రాది కుంకుమవిలేపనం సమర్పయామి కొంచెం పసుపు కుంకుమ హరిద్రాది కుంకుమవిలేపనం సమర్పయామి అయ్యా హరిద్రాది కుంకుమవిలేపనం సమర్పయామి అక్షతై పుష్పై పూజయామి అక్షరతో పూజ పంచకలశ దగ్గర పూజ చేస్తున్నాడు ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః మోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః సూర్యాయ నమః అగ్నయే నమః చంద్రాయ నమః కుజాయ నమః కులాయ నమః బృహస్పతే నమః శుక్రాయ నమః షడేశ్వరాయ నమః రాహవే నమః గోభ్యే నమః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః మృదయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానబుద్ధపురుషాయ పృథివే నమః క్షేత్రపాలకాయ నమః ఓం దుర్గాదేవ్యే నమః సరస్వత్యే నమః లక్ష్మీదేవ్యే నమః గౌరీదేవ్యే నమః గణపత్యే నమః వాస్తుపురుషాయ నమః వాహిదేభ్యో సర్వేభ్యో దేవతాభ్యో నమో నమః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వరూపా ప్రవరాంబికాదేవ్యే నమో నమః నానావిధపరిమళపుష్పాక్షతాం సమర్పయామి ధూపమాగ్రాపయామి మీరు ప్లేట్లో అమ్మవారి ఉంది కదా అమ్మవారికి కొంచెం బొట్టు పెట్టుకోండి గంధం ఇస్తారు దగ్గరికి గంధం వస్తుంది గంధం బొట్టు పెట్టుకోండి ఒక కప్పులో కాయిన్ పెట్టుకోండి ప్లేట్లో కుంకుమ వేసుకోండి నైవేద్యం పరికల్పయామి గోవిందా 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 నైవేద్యం పరికల్పయామి ఓం దేవసత్యా సవితప్రదనేశ్వరోర్బాహుభ్యాం భూష్ణోస్తాభ్యామాదదే యాః బలనీర్యా బలాపుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతి ప్రసూదాస్తానో మించన్వకుమ్మసః నైవేద్యం పరికల్పయామి కొంచెం మధ్యలో దారి తాంబూలం సమర్పయామి తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఒకసారి నీళ్ళు చూపించి వదిలిపెట్టండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం హారతి
हिरण्यपात्रं वसो पूर्णं ददाति पृथिव्योसानीति एकदा ब्रह्मणोपहरति एकदैवयजमानः आजुस्तेजो ददाति सम्भ्राजन्त विराजन्त मिश्रीर्याजनो गृहे लक्ष्मीराश्रस्यामकेतजामाशुं सृजामसखीः आनन्दकर्पूरनिराजनं दर्शयामि नमस्तत्वदिव्यरक्षां धारयामि दिव्यरक्षां धारयामि। जय बोलो माता महारानी की, परवराम्बिका माता की। हर नमः पार्वती पतये हर हर महादेव हर हर हर। ओम राजाधिराजाय प्रसय साहिने नमो भजं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः। अन्तर्च्छेदको देशगुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्वं बहिष्कारस्तमिन्द्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः तद्ददा भोज्यो देवशो मृतं ब्रह्मभूर्भुवस्वरो अतैनो विष्णवे जरोपति यज्ञो वै विष्णुः यज्ञ एवाञ्च प्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् यो वेदादौ स्वर प्रोक्तो वेदान्तेव प्रतिष्ठितः तस्य प्रकृतिनीलस्य जत्परस्य माहेश्वर माहेश्वरी। आवाहदेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमो नमः। सुवर्णमन्त्रपुष्पं समर्पयामि छत्रचामरादि सर्वोपचार पूजां समर्पयामि चामरं वीजयामि नृत्यं दर्शयामि अक्षतलेस्तुनंडि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त राजोपचार शक्त्योपचार भक्त्योपचार षोडशोपचार पूजां समर्पयामि अक्षतలు నీళ్ళు వదిలిపెట్టండి। यस्य स्मृत्याजः यस्य स्मृत्याजः नमो ज्ञानवः यस्य स्मृत्याजः नमो ज्ञानवः पूजा क्रिया दिशो न्यूनं संपूर्णतां यादहि सद्यो वन्दितमच्युतं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं आवाह देवता यत्पूजितं मया देव अनुकुण्णंदरु कूडा परिपूर्णं ततस्तुतेनया ध्यानावाहनादि षोडशोपचार पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्रीदत्परम् आवाहि देवता सुप्रीतो सुप्रसन्नो वरदा भवन्तु उत्तरे शुभकरणविघ्नमस्तु भवन्तो भ्रवन्तु उत्तरे शुभकरणविघ्नमस्तु। 2 నిమిషాల్లో హోమం మళ్ళీ తర్వాత అర్చన రెండు ఒకేసారి జరుగుతుంటాయి। లలితా సహస్రనామంతో హోమం జరుగుతుంటుంది, స్వాహాకారం జరిగినప్పుడు ఇక్కడ అర్చన కూడా జరుగుతుంటుంది। 2 నిమిషాలు వెయిట్ చేయండి।